ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ విషయంలో కీలకమైనటువంటి అంశాల్ని మావోయిస్టులు వెల్లడించారు. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే వాళ్ళకి సంబంధించి ఉండే అవగాహనతో వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ మీద స్పందించింది. 12 మంది మావోయిస్టులు చనిపోతే సజీవంగా దొరికిన 17 మందిని భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ నార్త్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి మంగళి తెలిపిన వివరాల ప్రకారం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహచరులతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు కాంకేర్ జిల్లాలోని అపటోలా కల్చర్ అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. ఈ విషయం ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకున్నటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు దళాలు ఈ నెల 16 మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులు చనిపోయారు. గాయపడిన 6గురితో పాటు నిరాయుధులైన 11 మంది సహచరులు భద్రతా దళాలకు చిక్కితే మిగిలిన వాళ్ళు తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో గాయాలతో పట్టుబడిన 6గురిని తోటాలకు బలి చేశారు అని మావోయిస్టు పార్టీ చెప్పింది. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న 11 మందిని సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉన్న అమరవీరుల స్మారక చిహ్నాల వద్దకు తీసుకెళ్లారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. వీళ్ళని తమ వెంట తీసుకెళ్లాలా లేక చంపేయాలా అనే అంశంపై పోలీసు బలగాల్లో చర్చ జరిగినట్టు పేర్కొంది. ఈ అంశం మీద ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్పాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మలతో ఘటనా స్థలం నుంచి భద్రతా దళాల ప్రతినిధులు చర్చలు జరిపినట్టు ఆరోపించింది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పట్టుబడిన 11 మందిని కర్రలతో కొట్టి హింసించి చివరికి తుపాకులతో కాల్చి చంపారని వెల్లడించింది. వీళ్ళ మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్తుండగా రోడ్డుపై పెద్ద ఎత్తున రక్తస్రావం జరగడమే తమ ఆరోపణలకు సాక్ష్యమని పార్టీ చెప్పింది. ఈ మారణకాండకు బస్తర్తో పాటు ఛత్తీస్గఢ్కి చెందినటువంటి బీజేపీ నేతలు బాధ్యులని పేర్కొంది. వీళ్ళకి ప్రజాకోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరించింది. మారణకాండకు నిరసనగా ఈ నెల 25 నారాయణపూర్, కాంకేర్, మొహలమాన్పూర్ జిల్లాలో బంద్కు పిలుపునిచ్చింది. అయితే ఇక్కడే అంటే ముందైతే ఎన్కౌంటర్ కరెక్ట్, ఆ తర్వాత దొరికిన వాళ్ళని చంపారన్నటువంటి విషయాన్ని ఇక్కడ అయితే ప్రభుత్వాన్ని అడిగి చేస్తారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా వాళ్ళే చేసేస్తారు, ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేస్తారు. దాన్ని వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరిస్తే అప్పుడు రెండోసారి తమ జోలికి రాకుండా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ప్రకటన చేస్తుంటారు.